బీజేపీ ప్రజాప్రతినిధులందరిది ఒకదారైతే ఆయనొక్కరిదే మరోదారా? రైతు ఘోష, బీజేపీ భరోసా పేరుతో అందరూ 4 రోజులు రాష్ట్రంలో తిరిగితే ఆయన మాత్రం ఇందుకు దూరంగా ఉన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఆయనకేమన్నా స్పెషల్ పర్మిషన్ ఉందా? లేక తనకు తానే నేను స్పెషల్ అని అనుకుంటున్నారా? అది ఇది కాదని అసలు ప్రోగ్రామ్ని లైట్ తీసుకున్నారా? ఎవరా నాయకుడు? ఆయన గురించి పార్టీలో ఏమని మాట్లాడుకుంటున్నారు? ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని, తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అన్నదాతలకు న్యాయం చేయాలంటూ బీజేపీ పోరుబాట పట్టింది. రైతు ఘోష, బీజేపీ భరోసా పేరుతో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల దగ్గరికి వెళ్లారు. మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్స్ ను సందర్శించారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో 4 రోజుల పాటు నేతలు పర్యటించారు. మొదటి రోజు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. ఇక ఫస్ట్ టైం పార్టీ ప్రజాప్రతినిధులంతా కలిసి ఒకే బస్సులో ప్రయాణించారు. కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 రోజులు పూర్తిగా ప్రోగ్రాంలో పాల్గొన్నారు. రాత్రి బస కూడా మార్గమధ్యంలోనే చేశారు. అయితే ఇది నిరసన కార్యక్రమం కావడంతో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ యాత్రకు దూరంగా ఉన్నారు. మిగిలిన ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, నగేష్ అటెండ్ అయ్యారు. అందరికంటే ఎక్కువగా ఈటెల, రఘునందన్ రావు దీనికోసం ఎక్కువ టైం కేటాయించారు. కానీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం మొత్తం ప్రోగ్రాంకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ ప్రజాప్రతినిధులంతా అటెండ్ అయిన కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండడానికి కారణాలేంటి? ఆయన అందుబాటులో లేరా, లేక ఆహ్వానం అందలేదా అన్న చర్చలు జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర పార్టీ నిర్వహించిన ప్రోగ్రాంకు ఎంపీని పిలవకుండా ఉంటారా అన్నది ఇంకో డౌట్. అటు పార్టీ ఢిల్లీ పెద్దలు కూడా బస్సు యాత్రలో ఎవరెవరు పాల్గొన్నారు, ఒకవేళ డుమ్మా కొడితే కారణాలు ఏంటని ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇటు పార్టీ క్యాడర్లో కూడా దీని గురించే మాటలు నడుస్తున్నాయి. పార్టీ చట్టసభల ప్రతినిధులు అందరూ పాల్గొన్నా నిజామాబాద్ ఎంపీ మాత్రం రాకపోవడానికి కారణాలేంటని ఆరా తీస్తున్నారు. అరవింద్ రాష్ట్రంలోనే ఉన్నారని, అయినా హాజరు కాకపోవడం ఏంటన్నది ఎక్కువ మంది ప్రశ్న. కారణాలు ఏమైనా అంతా కలిసికట్టుగా చేసిన ప్రోగ్రాంలో ఒక ఎంపీ పాల్గొనకపోవడంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఆయనేం అతీతుడు కాదు కదా, అందరూ కలిసి తిరిగినప్పుడు ఆయన కూడా యాడ్ అయితే క్యాడర్కు మంచి సంకేతాలు వెళ్లేవి కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రాష్ట్ర పార్టీలో.